అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇటీవలి అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 500 ఏళ్ల కాలం నాటి కళ సాకారమైంది. అయోధ్యతో పాటు దేశమంతా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. అయితే ఈ చారిత్రక వేడుకను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా అతిరథ మహారథులు అయోధ్యకు తరలివెళ్లారు. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ అయోధ్య మహోత్సవానికి భారత స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, వెంకటేష్ ప్రసాద్తో పాటు ఇతర క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ గోపీచంద్, ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బాలరాముడిని దర్శించుకున్నారు. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం దక్కినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి ప్రముఖులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు వీరి తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ధోనీకి ప్రైవేట్ పార్టీలకు, యాడ్ షూటింగ్లకు వెళ్లడానికి సమయం ఉంటుందని, కానీ చారిత్రక వేడుకకి హాజరు కావటానికి తీరిక లేదని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇటీవల ధోని ఓ పార్టీలో హుక్కా తాగిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దాన్ని ట్యాగ్ చేస్తూ ధోని తలుచుకుంటే దమ్ము కొట్టేలోపు అయోధ్యకు రావచ్చని, ఉద్దేశపూర్వకంగానే రాలేదని నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికిన 42 ఏళ్ల ధోని ప్రస్తుతం IPL లో మాత్రమే ఆడుతున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.